సరళ డివోషనల్ వర్డ్కు స్వాగతం. ఈరోజు మనము రావణుడు సీతమ్మను అపహరించినప్పటికీ ఆమె అనుమతి లేకుండా ఆమెను తాకకపోవడానికి రెండు ప్రధాన శాపాలతో పాటు సీతమ్మ వారి ప్రతివ్రత ధర్మం కూడా కారణమని పురాణాలు చెప్తుంటాయి. మొదటి శాపం ఏమిటంటే పుంజిక స్థల శాపం. బ్రహ్మదేవుని సభకు వెళ్తున్న పుంజిక స్థలాన్ని అప్సరసను రావణుడు బలత్కరిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న బ్రహ్మదేవుడు రావణుణ్ణి శపిస్తాడు. ఏంటంటే ఏ స్త్రీనైనా ఆమె ఇష్టానికి విరుద్ధంగా తాకితే రావణుడి 10 తలలు 1000 ముక్కలై మరణిస్తాడని శాపిస్తాడు. ఇక రెండవ శాపము నలకుబేరుని శాపము. రావణుడు దిగ్విజయాత్రలో ఉన్నప్పుడు కుబేరుని కుమారుడైన నలకుబేరుని భార్య రంభను బలత్కరిస్తాడు. ఇది తెలిసిన నలకుబేరుడు ఆగ్రహించి ఇకపై రావణుడు ఏ స్త్రీనైనా ఆమె అంగీకారం లేకుండా తాకితే తల ముక్కలై మరణిస్తాడని శాపం ఇస్తాడు. ఈ శాపాల భయం వల్ల రావణుడు సీతమ్మను అశోకవనంలో ఉంచి ఆమెను తనంతట తానుగా లొంగిపోవాలని కోరాడే తప్ప ఎప్పుడు ఆమెను తాకే సాహసం చేయలేదు. అంతేకాకుండా సీతమ్మ వారి యొక్క ప్రతివ్రత ధర్మం కూడా సీతమ్మను కాపాడింది. సీతమ్మ గొప్ప పతివ్రత. ఆమె తన మనస్సులో ఎప్పుడూ శ్రీరామున్నే స్మరిస్తూ తన పవిత్రతను కాపాడుకుంది. ఆమె యొక్క ఆత్మబలం, పతివ్రత ధర్మం కూడా రావణుడు ఆమెను తాకకుండా నిలువరించింది.